విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరికీ మంచి కలగాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంలోని 19వ డివిజన్లో గల హౌసింగ్ బోర్డు కాలనీ నందు అప్పాజీ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు కుమార్తె అనిషలక్ష్మి, కమిషనర్ వెంకటేశ్వరరావుతో కలిసి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా గుణంతో ముందుకు నడవాలని కోరారు. విపత్కర పరిస్థితులలో ప్రజలందరినీ రక్షించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమించి విజయవాడ వరద బాధితులను ఆదుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవా భావంతో పనిచేయాలని అన్నారు. కార్యక్రమం నిర్వాహకులు అప్పాజీ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా హౌసింగ్ బోర్డు కాలనీ నందు వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, అప్పాజీ మిత్ర బృందంతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, హస్తయోర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి. అలంకరణార్థం హరిద్రాక్షాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపురోజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, వరసిద్ధి వినాయక స్వామినే. गृहे लक्ष्मी राष्ट्रस्य यामक्षतया मासकं सुर्यामधि नव्य प्रजाम्य गोपाय अमृतस्य जय बोलो गणेश महाराज के अंदर प्रदक्षिण చేయండి సార్. యాని గాని పాపాని జన్మాన్ ప్రకృతాన్ జాతాని దాన ప్రసన్నరక్షపదే పదే పాపవర్మానకర్మ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపా శోభమాన కళ్యాణః ధాన్యం ధనం వశం బహుభద్రయావో శతసంవత్సరం దీర్ఘమాయుః ధనం వశం బహుభద్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి హితాయుః పురుషస్యేంద్రియః ఆయుష్యేంద్రియే. Left side. కమిషనర్ గారు బాగున్నారు. ఊరికే అద్భుతంగా బాగున్నాయి. ఏంటి అందరికీ నమస్కారాలు. వినాయక చవితి సందర్భంగా 19వ డివిజన్లో హౌసింగ్ బోర్డు కాలనీలో సోదరులు అప్పాజీ వారి మిత్రబృందం అందరూ కూడా వినాయక చవితి ఉత్సవాలు కూడా జరుపుకుంటూ నవరాత్రులు అనేది అన్నదాన కార్యక్రమం చేయడం అనేది ఎంతో గొప్ప విషయం. అది దాదాపు 8 సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమాన్ని అప్పాజీ వారి మిత్రబృందం కూడా నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున అభినందనలు కూడా తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మన ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సోదరులు స్థానిక శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారి తనయ అనీష వారు కూడా ఇవాళ ఇక్కడికి రావటం సంతోషకరమైన విషయం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొనడం అనేది ఎంతో సంతోషంగా భావిస్తూ ప్రజాసేవ చేయాలనేది ఉద్దేశం ప్రతి ఒక్కరిలో కూడా కనపడుతూ ఉంది. మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితే అహర్నిశలు విజయవాడలో జరుగుతున్న వరదల ఉధృతంలో కూడా 74 సంవత్సరాల వయసులో కూడా వారు చేస్తున్న పనితీరు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఒంగోలు నుంచి కూడా చాలామంది వెళ్ళి ఫుడ్ ప్యాకెట్స్ తీసుకెళ్ళి అక్కడ విజయవాడ ప్రాంతాల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా వాటర్ బాటిల్స్ అన్నీ చూస్తున్నాం. సోదరులు దామచల్ల జనార్దన్ గారు ప్రత్యేకంగా కొంత బృందాలందరినీ కూడా అన్ని రకాల వస్తువులు కూడా ఇక్కడ ఒంగోలు నుంచి పంపించడం కూడా జరిగింది. ఈరోజు
పట్టణంలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు అనేది నలుమూలలో కూడా పూజలు కూడా జరుపుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మంచి మనసు ఉండాలి, మంచిగా మనం సేవ చేయాలి అనేది ఒక తత్వాన్ని పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా వినాయక స్వామి వారి ఆశీస్సులు అనేది ఎప్పుడు మెండుగా ఉంటున్నాయి. ఈ అన్నదాన కార్యక్రమాలు లాంటివన్నీ కూడా ఇంకా ఎక్కువగా చేసుకునే దాని కొరకు ఇవాళ మన అప్పాజీ వారి మిత్రబృందం అందరూ ఎంతో ముందుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా జరుగుతున్న కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా కూడా చేయాలని ఆ వినాయక స్వామిని మాకు మనస్ఫూర్తిగా కూడా మాగుంట కుటుంబంతో నేను ప్రార్థిస్తూ వారందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు హౌసింగ్ బోర్డ్ కాలనీలో వినాయక చవితి సందర్భంగా అప్పాజీ అంకుల్ అలాగే ఈ డివిజన్ వాళ్ళందరూ కూడా అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడికి మమ్మల్ని పిలవడం చాలా ఆనందకరం. అలాగే ఇక్కడికి మాగుంట అంకుల్ రావడం, ఇంకా కమిషనర్ గారు కూడా రావడం కూడా చాలా ఆనందకరం. ఇలాగే వీళ్ళు ఇంకా ప్రతి సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమాలు ఇలాగే జరుపుకోవాలనుకుంటున్నాం. వినాయక చవితి శుభాకాంక్షలు. గణేష్ని పూజ అద్భుతంగా ఇక్కడ మా అప్పాజీ వాళ్ళందరి టీం ఆధ్వర్యంలో జరిగింది. దానికి మాగుంట మన శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ గారు రావటం, అట్లాగే పాప మన జనార్దన్ గారి అమ్మాయి రావటం, అలాగే ఇంకా ఇక్కడ నాయకులందరూ కూడా రావడం చాలా సంతోషకరం. అందరికీ మరోసారి ఆ విఘ్నేశ్వరుడు ఎటువంటి విఘ్నాలు లేకుండా మరి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఎలా కష్టపడి అయితే ఎట్లా చేస్తూ ఉన్నారో ఆ పనులన్నిటికీ ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరోసారి వినాయకుని గణేష్ నిమజ్జనం సందర్భంగాను ఆయన వెళ్తున్న సందర్భంగాను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఈ డివిజన్లో మరి అప్పాజీ గారు వారి మిత్ర బృందము ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పది అంటారు. సో అలాంటి అన్నదానం మన సంస్కృతిలో ఒక భాగం. ఈరోజు ఇలా ప్రతి ఏటా ఇక్కడ వారు నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మన ఎంపీ గారు మరియు మన ఎమ్మెల్యే గారి తనయ్య ఇక్కడికి రావడం చాలా ఆనందకరం. దాంతోపాటు వివిధ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. సో వారందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం మన కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఇది ఆనందదాయకం చెప్పేసి తెలియజేస్తూ నన్ను కూడా ఆహ్వానించేందుకు ధన్యవాదాలు. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. 19వ డివిజన్ హౌసింగ్ బోర్డు నందు ఈ ఎస్టీడీ సెంటర్లో వినాయక చవితి ఉత్సవాలను ఎప్పుడు ఘనంగా చేస్తూ ఉంటాము. అదే సందర్భంగా ఈ బుధవారం అన్నదానానికి మన ఎంపీ మాగుంట గారిని మరియు జనార్దన్ వాళ్ళ అమ్మాయి అనీషలక్ష్మిని, కమిషనర్ గారిని వీళ్ళందరినీ మనం ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే సార్.